ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతికి సంతాపం తెలుపుతూ కార్మికులు నివాళులు అర్పించారు. శంకర్ గౌడ్ కుటుంబానికి న్యాయం చేయాలని నినాదాలు చేశారు. సూర్యాపేట జిల్లా కోదాడలో ఆర్టీసీ కార్మికుల సమ్మె 3వ రోజుకు చేరుకుంది. తమ డిమాండ్ల సాధన కోసం కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు దూరంగా ఉండి నిరసన వ్యక్తం చేశారు. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతికి సంతాపం తెలుపుతూ కార్మికులు నివాళులు అర్పించారు. శంకర్ గౌడ్ కుటుంబానికి న్యాయం చేయాలని నినాదాలు చేశారు. సమ్మెకు సంఘీభావం తెలుపుతూ బీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం, ఏఐటియుసి నాయకులు డిపోకు చేరుకొని మద్దతు ప్రకటించారు. కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. సమ్మె ప్రభావంతో కోదాడ బస్టాండులో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డిపో వద్ద పోలీసులు పహరా కాస్తున్నారు. అమరవీరుల ఆశయాలను ఆర్టీసీ కార్మికుల సమస్యలు వెంటనే అమలు చేయాలి. ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే వర్ధిల్లాలి. కార్మికుల ఐక్యత, ఆర్టీసీ కార్మికుల ఐక్యత. ఆర్టీసీ కార్మికులకు, ఆర్టీసీ అమరవీరులకు, ఆర్టీసీ అమరవీరులకు సాధిస్తాం అమరవీరుల ఆశయాలను, అమరవీరుల ఆశయాలను. నుంచి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 22వ తారీఖు నుంచి మేము చేసే సమ్మె 3వ రోజుకు చేరింది. దురదృష్టవశాత్తు నిన్న మా నర్సంపేట టిమ్ము డ్రైవరు మంచి డిపోలో మంచి ఎంపీఎల్ కానీ అన్ని విభాగాల్లో మంచి పేరున్న వ్యక్తి ఈరోజు ఒక కుటుంబ సభ్యుడిని కోల్పోయినాం. దీనికి కారణం ప్రభుత్వం మా సమ్మె నివారణకు చర్యలు చేపట్టకుండా సమ్మె నిర్వీర్యం చేయడానికి బయట నుంచి తీసుకొచ్చిన డ్రైవర్లు, కండక్టర్లు ఆవేదన చెంది ఈరోజు ఒక కుటుంబ సభ్యుడిని కోల్పోయినాం. దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలి. అదేవిధంగా రాష్ట్ర జేఏసీని త్వరగా పిలిచి సమ్మె నివారణ చర్యలు చేపట్టాలి. ఎందుకంటే మేము చాలా ఆవేదనతో ఉన్నాం. ఇంకొక కార్మికుని కోల్పోవడానికి మేము సిద్ధంగా లేము. ఈ ద్వారా మేము పొన్నం ప్రభాకర్ గారిని, ముఖ్యమంత్రి గారిని ఒకటే చెప్తున్నాం, సాధ్యమైనంత వరకు త్వరగా మమ్మల్ని పరిష్కరించి మాకు సమస్యల పట్ల సానుకూలంగా ఉంటారని ఆశిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులు కోదాడ. మిత్రులారా, రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు జరుపుతున్నటువంటి సమ్మెకు మా టీఎస్జీఆర్ఏ రాష్ట్ర రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పూర్తిగా సంపూర్ణ మద్దతు ఈరోజు తెలియజేస్తుంది. ముఖ్యంగా మిత్రుడు శంకర్ గౌడ్ గారి ఆత్మాహుతి మమ్మల్ని అందరినీ కూడా తీవ్ర దిగ్భ్రాంతికి చేయటమే కాకుండా ఆ కుటుంబం ఎంత ఇబ్బందుల్లో ఉందో ఇవాళ పత్రికాముఖంగా చూసి మేమందరం కూడా చాలా బాధపడినాము. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి న్యాయసమ్మతమైనటువంటి ఆర్టీసీ కార్మికుల కోరికలను సత్వరమే పరిష్కరించాలని, లేకపోయినట్లయితే వారికి తోడుగా మేమందరం కూడా, మేమే కాక రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు జేఏసీ కూడా వీరికి మద్దతుగా ఉంటుందని తెలియజేస్తూ వారి న్యాయమైనటువంటి కోరికలు, ప్రధానమైనటువంటిది ప్రభుత్వంలో విలీనం చేయాలి అనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్, అది న్యాయసమ్మతమైంది కూడా. రెండవది, వారికి రావాల్సినటువంటి పిఆర్సీ లేకపోతే డిఏలు ఇవన్నీ కూడా ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని మా సంఘపక్షాన ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు: ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.